జై వాసవి, జై జై వాసవి. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్యపురాణ గాథ 20వ అధ్యాయం. సూత మహర్షి ఋషి పొంగవులకు తదుపరి జరిగిన కథను చెప్పసాగెను. 1. శ్రీ కుసుమశ్రేష్ఠి జననము. భృగు మహర్షి శాపమును అనుభవించు నిమిత్తము సమాధియోగి పుంగవుడు కైలాసమును విడి భూలోకమున పెనగొండ నగర స్వామ్యులైన కల్వరునికి పుత్రుడుగా జన్మించెను. ఆ సమయమున ఆకాశము నుంచి పుష్పవృష్టి కురిసెను. అందువలన కల్వరుడు ఆ బాలనుకి శ్రీ కుసుమశ్రేష్ఠి అని నామకరణము మహావైభవముగా చేసెను. అతనికి 12 సంవత్సరములు గడువుగానే కల్వరుడు ఉపనయమునకు గావించి విద్యాభ్యాసమునకు శ్రీ భాస్కరాచార్యుల వద్దకు చేర్చెను. వారి వద్ద కుసుమశ్రేష్ఠి సర్వ విద్యలను, వ్యాపార రహస్యములను, నగర పరిపాలన ధర్మములను, కార్యదక్షతను విఫలముగా నేర్చుకొనెను. అతని విద్యాగరిమను, శాంత స్వభావమును, కార్యదీక్షను, భక్తిభావములను అతనుడ నేర్చు అతిథి సత్కారము దలచెను. మర్యాదలను, దాన ధర్మాదులను గాంచి పెనుగొండ నగరవాసులు ఆనందము పొందిరి. 2. కుసుమశ్రేష్ఠి వివాహము. ఒకనాడు శ్రీ భాస్కరాచార్యులు కల్వరుని బిల్వనంపి కుసుమశ్రేష్ఠికి యుక్త వయస్సు వచ్చినది, వివాహమును జరిపించమని అనెను. అంత కల్వరుడు, గురువర్య, ఆ విషయమే నేను ఆలోచించుచున్నాను. కానీ సరి అయిన కన్యలు లభించవలేను గదా అనెను. అందుకు ఆచార్యులు నవ్వుచు, నీవేమీ శ్రమపడ అవసరం లేదు. మణికుండలుడను వైశ్య శ్రేష్ఠునికి కౌసుంబిక అను అందచందాల సద్గుణోపేత నవయౌవన పుత్రిక కలదు. అన్ని విధముల మన కుసుమశ్రేష్ఠికి తగిన కన్య. వారిరువురకు పెండ్లి జరిపింపుమని చెప్పెను. తరువాత మణికుండలని పిలువపించి వివాహమును గురించి వివరింపగా అతడు ఆనందముగా అంగీకరించెను. ఒక మంచి శుభముహూర్తమున శ్రీ కుసుమశ్రేష్ఠి కౌసుంబికల వివాహమును కల్వరుడు నిశ్చయించెను. ఆమెను వెంటనే కల్వరుని ఇంట అనేక శుభ శకునములు కనిపించెను. వెంటనే అతడు సమస్త బంధువర్గములను మరియు 18 నగర స్వామ్యములను ప్రత్యేకముగా ఆహ్వానించి రంగరంగ వైభవముగా వివాహమును జరిపించెను. శ్రీ కుసుమశ్రేష్ఠి కౌసుంబికలు ఎంతో ఆనందముగా ఆదర్శ దాంపత్యమును గడపసాగిరు. క్రమక్రమముగా కల్వరునికి వృద్ధాప్యము ప్రాప్తించెను. అందువలన అతడు ఒక శుభముహూర్తమున శ్రీ భాస్కరాచార్యుల వారి ఆధ్వర్యమున 18 పట్టణములకు రాజధానియగు పెనుగొండకు శ్రీ కుసుమశ్రేష్ఠిని నగరస్వామిగా పట్టాభిషిక్తుని చేసి కల్వరుడు శ్రీ భాస్కరాచార్యుల అనుజ్ఞతో వానప్రస్థాశ్రమమును స్వీకరించి తపోభూములకు వెళ్ళెను. 3. శ్రీ కుసుమశ్రేష్ఠి పరిపాలన. శ్రీ కుసుమశ్రేష్ఠి కౌసుంబిక అనురాగయుక్తముతో సర్వజనులను ప్రేమాభిమానములతో ఆదరించి ప్రజావెన్నులను అందిరి. లోకమంతయు వారిని పార్వతీ పరమేశ్వరులుగా భావించి గౌరవించుచుండెరు. శ్రీ కుసుమశ్రేష్ఠి కవి పండితులను సన్మానించుచు పేద విద్యార్థులకు హెచ్చుగా ధన సహాయము చేసేవాడు. సత్కర్మల సాదరించడి గోదానము, భూదానం, అన్నదానములను విరివిరిగా గావించుచుండెను. తన ప్రజల అభీష్టములను నెరవేర్చుచు వారిని సన్మార్గమున నడిపించుచు తన వాక్చాతుర్యమున దుర్మార్గులను సైతము సన్మార్గులుగా చేయుచుచుండెను. అతిథులను సాక్షాత్ విష్ణు స్వరూపులుగా భావించి మృష్టాన్నములను సంగి గౌరవించుచుండెను. ఆ విధముగా శ్రీ కుసుమశ్రేష్ఠి ఆర్యవైశ్య కులదేవుడై
కులదీపుడై జగత్తునకే పరిమళభరిత పారిజాత కుసుమవై ప్రకాశించెను. అతని భార్య కౌసుంబి సర్వ విధములు భర్తను అనుసరించు నారీలోక చింతామణిగా ప్రసిద్ధిగాంచెను. ఓం తత్సత్. 20వ అధ్యాయం సంపూర్ణం. జై వాసవి. జై జై వాసవి.